జై భీమ్ అందరికీ. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయకముందు ఆ రాజ్యాంగం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టకముందే మరి మహారాష్ట్ర కొల్హాపూర్ సంస్థానానికి మరి రాజు అయినటువంటి ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారు మరి బీసీ కుర్మీ కులానికి చెందినటువంటి ఆ మహానుభావుడు 1905 మరి జూన్ 26న ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రోజు. మరి ఈ రోజును మరి మనమంతా కూడా రిజర్వేషన్ డేగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా మీ అందరికీ తెలుసు, మరి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తీసుకురాకముందు మరి ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారు రిజర్వేషన్లను ఆ సంస్థల లోపల ప్రవేశపెట్టకముందు ఈ దేశం లోపల మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులానికి చెందినటువంటి వాళ్ళే అన్ని రంగాల్లో పెత్తనం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అన్ని రంగాల్లో మరి వెనుకకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం లోపల మరి ఆ మహానుభావుడు ఆనాడే రిజర్వేషన్లను తీసుకొచ్చి మరి ఆయన సంస్థానం లోపల చదువు, ఉద్యోగాలు, వ్యాపార వర్గాల్లో ఉద్యోగాల్లో మరి రాజకీయ రంగాల్లో కూడా అనేక రకాలుగా రిజర్వేషన్లు తీసుకొచ్చి మరి మన తినడానికి తిండి లేనటువంటి వాళ్ళను, చదువుకోలేనటువంటి కులాలను అందరినీ కూడా గొప్ప స్థానానికి తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు మరి ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారు. కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి బహుజన ప్రజలందరూ కూడా రిజర్వేషన్ డేగా జరుపుకోవాలని చెప్పేసి మరి అంబేద్కర్ గారు ఆనాడు బ్రతుకున్నటువంటి సందర్భం లోపల మరి ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి భారత రాజ్యాంగం లోపల ఈ యొక్క రిజర్వేషన్లను ప్రవేశపెట్టినటువంటి మరి గొప్ప రోజుగా మనం భావించవచ్చు అని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్న మిత్రులారా. కాబట్టి మరి ఈ సమాజానికి అంబేద్కర్ గారు కూడా మరి ఛత్రపతి సాహు మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మరి కార్యక్రమాన్ని మనందరం కూడా గుర్తు చేసుకొని మరి ఛత్రపతి సాహు మహారాజ్ గారి యొక్క వర్ధంతి జయంతిని గొప్పగా నిర్వహించుకోవడంతో పాటు ఈ యొక్క రిజర్వేషన్ డేను కూడా బలంగా నిర్వహించుకొని ఈ యొక్క మెసేజ్ని మన ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.